ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లేనా? ఐపీఎల్ మెగా వేలం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పలు విషయాలు తరచుగా చర్చకు వస్తున్నాయి. హిట్మెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం కొనసాగిస్తాడా లేదా అనే విషయం అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన ఘనత రోహిత్ శర్మదే. అటువంటి రోహిత్ శర్మకు గత ఏడాది షాక్ తగిలింది. ముంబై జట్టు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ మొదలైంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను ఉన్నపలంగా తప్పించిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ విడిచిపెడతాడా, వేరే జట్టులోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడా అనే ప్రశ్నలు అభిమానులు తొలిచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముంబై ఇండియన్స్ జట్టుతో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లేనని ఆకాష్ చోప్రా తన అభిప్రాయం వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను ఈసారి రిటైన్ చేసుకోదని ఆకాష్ చోప్రా తెలిపాడు. ఆ ఫ్రాంచైజీతో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లేనని తాను భావిస్తున్నానని ఆకాష్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.